అధిష్టానం సూచనలతోనే సీఎం పదవికి రాజీనామా చేశానని సిద్ధరామయ్య అన్నారు. హైకమాండ్ ఆదేశాలకు అందరం కట్టుబడి ఉంటామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమై వైదొలిగానన్న సిద్ధరామయ్య నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన తెలిపారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదన్నారు సిద్ధరామయ్య. జాతీయ రాజకీయాల్లోకి రావాలని హైకమాండ్ అడిగిందని, కానీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా తాను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మధ్యాహ్నం డీకే శివకుమార్తో కలిసి ఆయన లోక్ భవన్కు వెళ్లారు. అయితే ఆ సమయంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ విషయాన్ని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి సైతం ధృవీకరించారు. సీఎం రాజీనామా లేఖను తీసుకున్నామని, గవర్నర్ తిరిగొచ్చాక దీనిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. గెహ్లోట్ ఈ సాయంత్రం బెంగళూరు చేరుకుంటున్నారు. ಏಳು ಕೋಟಿ ಜನಸಂಖ್ಯೆ ಸೇವೆ ಮಾಡ್ತಕ್ಕಂತ ಅವಕಾಶ ನನಗೆ ಸಿಕ್ಕಿತ್ತು. 2 ಬಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗ್ತಕ್ಕಂತ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿತ್ತು. 2 ಬಾರಿ ವಿರೋಧ ಪಕ್ಷದ ನಾಯಕನಾಗ್ತಕ್ಕಂತ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿತ್ತು. ಈ ಅವಕಾಶವನ್ನು ಒದಗಿಸಿಕೊಟ್ಟಂತ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಅವರಿಗೆ, ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರಿಗೆ, ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷರಾದಂತ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಅವರಿಗೆ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಪಾರವಾದಂತ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಅವ್ರಿಗೆ ತಿಳಿಸ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತೇನೆ. ನಾನು ಕಾಂಗ್ರೆಸ್ ಸೇರಿದ್ದು 2006. 2006ರಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ನ ಕಾರ್ಯಕರ್ತರು, ಎಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ನ ಮುಖಂಡರುಗಳು, ಶಾಸಕರು, ಲೋಕಸಭಾ ಮತ್ತು ರಾಜ್ಯಸಭಾ ಸದಸ್ಯರು ನನಗೆ ಪ್ರೀತಿಯನ್ನ ತೋರಿಸಿದ್ದಾರೆ, ಅವಕಾಶವನ್ನ ಕಲ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. ನಾನು 2 ಸಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಿರುವಾಗ 2023ರಿಂದ 18ರವರೆಗೆ ಮೊದಲನೇ ಸಾರಿ, 2013ರಿಂದ 18ರವರೆಗೆ, ಆಮೇಲೆ 23ರಿಂದ ಇಲ್ಲಿವರೆಗೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ